నమస్కారం అండి. లైఫ్ విత్ భక్తి ఛానల్కి మేము కాశీలో శివదర్శనం కోసం మా యాత్ర ప్రారంభించాము. ఆ రోజు ఇంకా విశేషం ఏంటంటే సోమవారం టైం పొద్దున్న 6:30 అవుతుంది. బయట ఇంకా చీకటిగానే ఉంది. చలి కూడా చాలా ఎక్కువగా ఉంది. మంచు అయితే దుప్పటిలాగా కప్పేస్తుందన్నమాట. ఆ చలిలో ఆ చీకటిలో ఈ ప్రయాణం ఇంకా పవిత్రంగా అనిపించింది. దర్శనం సరిగ్గా జరగడానికి అక్కడ ఒక ప్రైవేట్ గైడ్ని మాట్లాడుకున్నాము. ఈ వీడియోలో కనిపించే పర్సన్ అతను ప్రతి వ్యక్తికి 300 రూపీస్ తీసుకొని దర్శనం మంచిగా జరిగే విధంగా గైడెన్స్ ఇచ్చారు. అంటే అక్కడ వేస్ మనకి ఎలా వెళ్ళాలి, ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకైతే కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. ఎలా వెళ్ళాలో తెలియదు. సో అందువల్ల కన్ఫ్యూజన్ ఎందుకు అని చెప్పేసి మేమైతే అలా మాట్లాడుకున్నాము. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటే మీకు గైడ్ అవసరం లేదు. దర్శనం అయితే బాగా జరిగిందనమాట. మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా ప్రశాంతంగా దర్శనం అయింది. ఆ శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత మేము నెక్స్ట్ అక్కడే సరౌండింగ్స్ కాశీ విశాలాక్షమ్మ దర్శనం కూడా చేసుకున్నాము. అక్కడ ఏంటంటే ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే గర్భగుడి లోపలికి కూడా పంపించారనమాట. మంచిగా అనిపించింది, ఏ హడావిడి లేకుండా. మనకి లోపల ఎక్కడ ఏముంటుందో మనకు అర్థం కాదు, తెలియదు ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి. అన్నీ చిన్న చిన్న ఇల్లుల్లాగా ఉంటాయి. ఆ సందుల్లోంచి వెళ్ళాలన్నమాట. ఎక్కడ ఏ టెంపుల్ ఉంటుందో మనకు తెలియదు. సో తెలియని వాళ్ళు ఉంటే ఇలా గైడ్ మాట్లాడుకొని వెళ్ళడం బెటర్. ఇప్పుడు మీరు ఈ వీడియోలో కనిపిస్తుంది కాలభైరవ టెంపుల్ అన్నమాట. విశాలాక్షి అమ్మ టెంపుల్ దర్శనం జరిగిన తర్వాత మేము నెక్స్ట్ కాలభైరవ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ క్యూ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. శివయ్య దగ్గర దర్శనం చాలా ఎర్లీగా జల్దీ జరిగిపోయింది, క్యూ ఎక్కువ లేకుండా. ఇక్కడైతే చాలా పెద్దగా ఉంది లైన్ అయితే. ఈ లైన్లో నిల్చున్నప్పుడు కూడా సరౌండింగ్స్ చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయన్నమాట. ఆ టెంపుల్స్ చిన్న చిన్నవి సేమ్ అన్ని ఇళ్ళ మధ్యలో ఉన్నాయి టెంపుల్స్ అయితే. ఇక్కడ గోడలపైన కనిపిస్తున్నట్టు పెయింటింగ్స్ అవన్నీ చాలా బాగా అనిపించాయి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది శివయ్య అన్నమాట, శివ టెంపుల్. అలా చాలా ఉన్నాయి. లింగము, హనుమాన్ టెంపుల్, సీతారాముల టెంపుల్స్, అలా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. ఈ లైన్లో నిలబడ్డప్పుడు మీకు అన్నీ కనిపిస్తాయి, చూడండి. ఇది వచ్చేసి సీతారాముల టెంపుల్ అన్నమాట. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది ప్రాచీన కాళీమాత టెంపుల్. అంటే చాలా పురాతనమైనదంట. ఫస్ట్ ఇక్కడే ఉండేనంట కాళీమాత. సో అది మీకు క్లియర్గా చూపించాను. ఇక్కడ వచ్చేసి మళ్ళీ అగైన్ శివయ్య ఉన్నారు. చాలా కనిపిస్తాయండి మీరు లైన్లో నిల్చున్నప్పుడు. ఇతను ఏమంటున్నారంటే, హలో అండి, దర్శనం క్యూ చాలా తక్కువగా ఉంది అనేసి అంటున్నారు హిందీలో. చాలా ఫన్నీగా అనిపించింది, హ్యాపీగా కూడా అనిపించింది. ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ ఆయిల్ చిన్న చిన్న ప్యాకెట్స్లో వేసి అమ్ముతున్నారు. ఎందుకంటే కాలభైరవ టెంపుల్ లోపల దీపాలు పెడుతున్నారనమాట. అది మన ఇష్టం, మీకు కావాలి అంటే తీసుకోండి. లోపల దీపాలు పెట్టే ఛాన్స్ కూడా ఉందన్నమాట. నవగ్రహాలు ఉన్నాయి లోపల. సో ఇదన్నమాట. ఇక్కడ వచ్చేసి నాకు చాలా కాలభైరవులు, 2 కాలభైరవులు ఇలా దర్శనం కలిగించారు బయట, గుడి బయటే. ఇది వచ్చేసి మళ్ళీ సీతారాముల టెంపులే. అంటే చాలా ఉన్నాయి అన్నమాట. చాలా అంటే చాలా ఉన్నాయి టెంపుల్. మీరు లైన్లో నిల్చున్నప్పుడు మీరు లైన్ వెంటాన చిన్న చిన్న టెంపుల్స్ అనేకంగా చూస్తారు. ఇక్కడ మీకు నేను కాలభైరవుని చూపిస్తున్నాను చూడండి. అక్కడ యాక్చువల్గా ఫోన్ అలో లేదు, మీకు చూపించాలని చెప్పేసి నేను చూపించాను. బట్ ఆయన చూసారు, అతను వీడియో తీయొద్దమ్మా అని చెప్పారు. సో నేను ఫోన్ స్టాప్ చేశాను. మీరు చూసారే అనుకుంటున్నాను. దర్శనం అయితే బాగా జరిగింది కాలభైరవది కూడా. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి టిఫిన్ చేసి వేరే ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళాము. అవన్నీ పార్ట్ 2లో యాడ్ చేస్తాను. పార్ట్ 1 నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.